చేస్తున్నారండి. అందుకే మిగతా వాళ్ళు చాలామంది బీసీ వర్గాలు మాట్లాడలేకపోతున్నారు. చాలామంది బీసీ వర్గాలు కానీ ఎస్ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? కారణం ఏంటి? ఇదే. మరి మీకు తిట్టాల్సిన అవసరం ఏంది? ఎందుకు తిడుతున్నాం? ఒక్కొక్కసారి ఆవేశాలు వస్తున్నాయి. మాకు ఇంతకాలం అన్యాయం జరుగుతున్నాయి, ఇంకెంతకాలం అన్యాయం జరుగుద్ది? ఎన్ని తరాల నుంచి అన్యాయం జరుగుతుంది మాకు? భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది మా బీసీ వర్గాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. నరకం చూపిస్తున్నారు. ఇంకా ఎంతకాలం బతకాలి? అలాగా ఎంతకాలం ఒకరి కింద జాగిరం వస్తూ ఉండాలి? మీరు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకొని లగ్జరియస్గా విల్లాలో బతుకుతా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతుకుతారా? మీరు తిట్టుకుంటా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తిడితే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అవుతాడు, చంద్రబాబు నాయుడు తిడితే జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతాడు. అదే మధ్యలో మనం తిట్టామనుకోండి, ఎవరు మాట్లాడటం? ఎందుకనే? మన వాల్యూ లేదు వాళ్ళకి, మనం అంటే వాళ్ళకి విలువ లేదు. మన బీసీ వర్గాలు మన బీసీ వర్గాలు ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి చెప్పి దమ్ముగా మాట్లాడమనండి. వాళ్ళు చేసిన అన్యాయం గురించి వచ్చి ఒకటి చెప్పండి.